శ్రీ గురుభ్యో నమః. శ్రీ శివాయ గురవే నమః. యః కర్తా జగతాం భర్తా సంహర్తాం మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహిరంతం స్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి గారి శిష్యురాలిని. నా పేరు శ్రీదేవి. ప్రస్తుతం గురువుగారికి అనుకూల స్థితి లేకపోవడం వలన వారి ద్వారా ఈ వారం రాశి ఫలాలను చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మే నెల 19వ తేదీ నుండి మే నెల 25వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులను ఒకసారి పరిశీలన చేద్దాం. మేషరాశి. మేషరాశిలో బుధగ్రహం, ద్వితీయంలో రవి శుక్ర గురుగ్రహాలు, షష్టమంలో చంద్ర కేతు గ్రహాలు, లాభస్థానంలో శనిగ్రహం, వ్యయస్థానంలో కుజ రాహు గ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహస్థితిని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యః కర్తా జగతాం హర్తా సంహర్తా మహతాం నిధిః ప్రణమామి తమోదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి గారి శిష్యురాలిని. నా పేరు ప్రజ్ఞ. ఈ వారం గురువు గారికి కొంత అనుకూలత తక్కువగా ఉండటం వలన నేను ఈ వారం రాశి ఫలాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాము. మే 19 నుండి 25 గల రాశి ఫలితాలు. మిథున రాశి. మిథున రాశి వారికి 4న చంద్రకేతులు, 9న శని, 10న కుజరాహులు, 11న బుధుడు, 12న రవి గురు శుక్రులు ఉన్నారు. వ్యయంలో శుభగ్రహాలు రవితో అస్తంగత్వం అవడం వలన ఈ వారం మిథున రాశి వాళ్ళకి మధ్యస్థంగా ఉంటాయి. రాశి అధిపతి 11లో ఉన్నాడు. ధనం సాధారణంగా ఉంటుంది. అవసరాలకు వచ్చిపోతూ ఉంటుంది. కుటుంబ జీవితం సాధారణంగా ఉంటుంది. ఒకంత తక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. చంద్రకేతువులు కలిసి ఉండటం వలన ఈ విధంగా చెప్పుకోవచ్చు. కుటుంబ జీవితం సాధారణమని చెప్పుకోవచ్చును. గృహ వాహన యోగాలు సాధారణంగా ఉంటాయి. దూర ప్రయాణాలు, దూర ప్రాంతాలలో ఉండే వారి ద్వారా కొంత శుభవార్తలు వింటారు. రుణ సంబంధిత ఒత్తిడి కాస్త ఉంటుంది. కొత్తగా రుణం కోసం ప్రయత్నం చేసేవారికి ఈ వారం అంతగా ఫలించదు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. పెద్దగా ఇబ్బంది ఏమీ ఉండదు. భార్యాభర్తల మధ్య సాధారణంగా ఉంటుంది. డిపాజిట్స్కి ఇది సాధారణం. ఓం శ్రీమాత్రే నమః.